తీరా కష్టపడాడు. ఎంత అంటే ఇంకా అంత, ఎంత అంటే అంత. ఇప్పుడు నేనున్నాను ఇంటర్మీడియట్ ఎంపీసీ బాయ్ ఏంటి మాట్లాడిన వాళ్ళందరూ నిల్చుంటారు, అట్లా ఇష్టం అయితే మాట్లాడాను. నేను ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదివేటప్పుడు కెమిస్ట్రీ ఫెయిల్ అయ్యాను. కెమిస్ట్రీ ఫెయిల్ అయినప్పుడు అప్పుడు మళ్ళీ ఒక నెలకు పెడితే ఒక మార్క్తో మళ్ళీ ఫెయిల్ అయ్యాను. అప్పుడు ఆలోచించుకున్నా, నేను ఎంపీసీ చేసుకోలేను, ఏం చేస్తే బాగుంటుంది అని. బిఏ బీకామ్ ఇవి చేసుకోవాలా, చిన్న చిన్నవి. నాకు ఉద్యోగం కావాలని నేను ఏం చేయాలని అప్పుడు ఎంబీఏ చేస్తే మార్కెటింగ్ ఉద్యోగాలు ఉంటాయనేది కొద్దిగా అర్థమైంది. ఆ మరుక్షణమే నేను వెంటనే బీబీఎం అనే ఒక సబ్జెక్ట్, బీబీఎం అంటే డిగ్రీ బీబీఎం ఉంటాను, ఎంబీఏకి లింక్. నేను ఏం చేసామంటే ఒక రేడియో కొనుక్కున్నా, బాగా పట్టుకోండి మీరు, ఇంగ్లీష్ మీద గ్రిప్ రావాలి మీ లైఫ్లో. ఒక రేడియో కొనుక్కొని న్యూస్ వినేవాడిని. తర్వాత బీబీసీ న్యూస్ వచ్చేది, బీబీ న్యూస్ ఇంగ్లీష్ గంటలు గంటలు వింటూ ఉన్నాను. దాని మీద గ్రిప్ పెట్టుకొని ఆ పట్టు తెచ్చుకున్నా ఇంగ్లీష్ మీద. ఆ తర్వాత నాకు బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఆ పవర్ ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది మీ దగ్గర మాట్లాడేదానికి, ప్రతి దాని మీద డెప్త్ అనాలిసిస్ తీసుకోవటానికి, ఫారిన్ బుక్స్ ఎన్నో రిఫర్ చేసుకోవటానికి నాకు పట్టు దొరికింది. అంటే కసిగా పట్టుకోండి, ఇంగ్లీష్ అనేది కసి, దాంట్లో రాజీ వద్దు మీకు. మీ జీవితం అంతా ఇంగ్లీషే. సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ పెట్టా మీరు ఇంటర్కి వచ్చాక ఇంగ్లీష్లోకి మారిపోయింది. ఇప్పుడే ఇంగ్లీష్ కొంత ఉంది. ఇంటర్కి వచ్చాక ఇంటరు, బీటెక్, ఎంటెక్, ఏ టెక్ అయినా కానీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇంగ్లీష్ని గట్టిగా పట్టుకోండి, మీ జీవితం మారిపోయింది. అసలు పిచ్చి పెట్టినట్టు ఉండాలి, పిచ్చి పెట్టినట్టు ఉండాలి ఇంగ్లీష్ మీద. ఎందుకంటే ఇంటర్వ్యూ జరిగింది మీ జీవితంలో, ఇంగ్లీష్లోనే ఉండాలి. ప్రాక్టీస్ 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 కొట్టేస్తాం. మీ జీవితంలో ఎటువంటిదో తెలుసా, నేను మీకు ఊహ చెప్తున్నా. మీరు బీటెక్ అయిపోయిన తర్వాత 5 లక్షలతో మీకు క్వాంటమ్ వ్యాలీ అని కడుతున్నారు అమరావతిలో, కొత్తగా 5 లక్షల జాబ్స్ వస్తాయి. మీరు రెడీ అయ్యేటప్పటికి 5 లక్షల జాబ్స్ రెడీగా ఉంటాయి మీకు. మీ అదృష్టం 5 లక్షల మినిమం ప్యాకేజ్తో మీరు అక్కడ జాయిన్ అవుతారు. ఒకసారి క్లాస్ కొట్టుకోండి. 5 లక్షల మినిమం ప్యాకేజ్తో మీరు అందరూ జాయిన్ అవుతారు. బీటెక్ వాళ్ళు బీటెక్, ఎంటెక్, లేకపోతే బీఈడి చేసేవాళ్ళు బీఈడి, లాయర్ అందరూ వస్తారు, అందరూ వస్తారు. అంటే మీ అసలు మాకు అవకాశాలే లేవు ఉద్యోగాలకి. మీకు 5 బాయ్ ఏంటి ఏం చెప్తున్నాను, మీరు మీ ఎడ్యుకేషన్ పూర్తయి బయటకు వచ్చేసరికి 5 లక్షలతోటి బయటకు వస్తారు. 5 లక్షలతో బయటకు వచ్చిన